పుష్ప 2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు ఏసీపీ రమేష్ కుమార్. సంధ్య థియేటర్కు 7 యజమానుల్లో ఒకరైన సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీ మెయింటైన్ చేసే మేనేజర్ విజయ్ చందర్లను కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితులపై బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. లీగల్ టీంను సంప్రదించి విచారణ కోసం అల్లు అర్జున్కు నోటీసులు పంపిస్తామన్నారు ఏసీపీ రమేష్ కుమార్. సంధ్యా 70mm స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఊపిరాడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి మీ అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటనకు బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని, 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని, అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. సఫకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. న్యాయ నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. తొక్కిసలాట జరగలేదు. ప్లీజ్ కైండ్ ఇన్ఫర్మేషన్, తొక్కిసలాట జరగలేదు. ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో, తల్లి మరియు కొడుకు, వాళ్ళ భర్త, వాళ్ళ కూతురు అందరూ కలిసి సినిమా థియేటర్కి వచ్చారు. లోపల టికెట్ తీసుకొని లోపల ఉన్నారు. ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో, పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరిని నెట్టివేశారు. నెట్టివేసే క్రమంలో లోపల సీట్ల కింద అక్కడ సఫకేటెడ్ గురయ్యారు. ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళు పోలీస్కు హెల్ప్ అడిగితే వాళ్ళు, మన పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్ళి మా అంజనేయులు కానిస్టేబుల్ ఆఫీసర్, మౌనిక, మన సిఐ గారు, చికట్పల్లి సిఐ గారు, ప్రసాద్ రెడ్డి ఎస్ఐ గారు, వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి అబ్బాయిని ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది. బాలుడి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ముందుకు భగవంతుని దయతోటి అతను మంచి కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ సినిమా థియేటర్ వాళ్ళ ఈరోజు మేము పేపర్స్ అని చూసాము. వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసిన వాళ్ళని అడిగిన వాళ్ళ పార్ట్నర్స్ 7-8 మంది ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరు బాధ్యులే. ఈ సంఘటనలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి చట్ట ప్రకారము ఇందులో ఎవరైతే మెయిన్ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఈ ద ఇన్ఛార్జ్ ఎవరు విజయ్ చందర్ అనే వ్యక్తిని కూడా ఈరోజు అతని